రాష్ట్రంలో 3 స్థానాలకి ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలు కూటమిని బాగా భయపెడుతున్నాయనే చెప్పాలి. ఈ ఎన్నికల మీద పూర్తి కాన్సంట్రేషన్‌తో పనిచేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఉత్తరాంధ్ర ఈ ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు, ఉత్తరాంధ్రలో టీచర్స్. ఈ 3 చోట్ల కూడా ఒక చోట యూటీఎఫ్ అభ్యర్థులు, ఒక చోట పీడీఎఫ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కృష్ణా, గుంటూరులో ఆలపాటి రాజా స్ట్రాంగ్ క్యాండిడేటే ఈ కూటమి తరఫున. అదేవిధంగా పీడీఎఫ్ క్యాండిడేట్ కూడా చాలా స్ట్రాంగే. పీడీఎఫ్ లీడర్షిప్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో దూసుకుపోతుంటారు. ఇప్పుడు ఈ 2 పార్టీలకి ఈ ఎదురుగా ఉన్న అభ్యర్థులిద్దరు కూడా వైసీపీ మద్దతు ఇస్తుంది. వైసీపీ స్వయంగా పోటీ చేయట్లా. వైసీపీ పోటీ చేయనప్పటికీ ప్రభుత్వం అంతా చేతిలో ఉండి, ప్రభుత్వ యంత్రాంగం చేతిలో ఉన్నప్పటికీ కూడా కూటమి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి భయపడుతోంది. ఉత్తరాంధ్రలో టీచర్స్ యూనియన్ అంతకుముందు యాక్టివ్లో లేవు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఇప్పుడు టీచర్స్ యూనియన్ యాక్టివ్గా ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చిన హామీల విషయంలో గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. దాంతో వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడతారా అన్న భయం ఒకటి ఉంది. అందుకోసమే ఇన్ఛార్జీలు గాను, అబ్జర్వర్లు గాను మంత్రుల్ని, ఎమ్మెల్యేలని వేసేసి వాళ్లతో అనేక గంటల సేపు కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో అసలు 2017లోనే టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ అభ్యర్థిని ఓడించిన ఘనత పీడీఎఫ్ కనుక వాళ్ళు అంత తేలికైన విషయం కాదు. వాళ్ళని గెలవడం, వాళ్ళు టఫ్ ఫైట్ ఇస్తారు. దాంతోపాటు వైసీపీ కూడా వాళ్ళకి మద్దతు ఇస్తుంది. ఇక ఆర్థికంగా కానీ ఇతరత్రా కానీ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టే అయింది. సో 27వ తారీఖు ఎన్నిక జరగబోతుంది. ఇటు గ్రాడ్యుయేట్ ఎన్నికకు సంబంధించి మెగా డిఎస్సి ఇస్తా ఉన్నారు. జూలైకి అంతా కూడా పూర్తి చేస్తా ఉన్నారు. నిరుద్యోగుల్లోనూ, గ్రాడ్యుయేట్లలోనూ ప్రభుత్వం పట్ల ఇంకా తీవ్రమైన వ్యతిరేకత రాలేదు అని గ్రౌండ్ లెవెల్లో వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది ఇప్పుడే, హామీలు నెరవేర్చడానికి కొంత అవకాశం ఉంది అన్న ఆశాభావం ఇంకా వాళ్ళలో ఉందని చెప్తున్నారు. సో దానివల్ల ఇక్కడ నిరుద్యోగుల్లో ఇంకా పూర్తిగా వ్యతిరేకత లేదు. కానీ టీచర్స్కి సంబంధించి ఏదైనా ఇబ్బంది కలుగుతుందన్న భయం వీళ్ళలో ఉంది. సో ఇక్కడ గుంటూరు, కృష్ణా జిల్లాలో ఆలపాటి రాజా అభ్యర్థి, ఈయన స్ట్రాంగే. కానీ పీడీఎఫ్ అభ్యర్థి కూడా స్ట్రాంగే. ఆలపాటి రాజా అందరికి తెలిసిన వ్యక్తే. కానీ పోటీ మాత్రం నెక్ టు నెక్ ఉందన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ టీచర్స్ యూనియన్ పెట్టే ఇబ్బందిని ఎదుర్కోవడానికి మంత్రులు నిరంతరం ఆ టీచర్స్ యూనియన్ నాయకులతో టచ్లో ఉంటున్నారు. ఈరోజు అయితే దాదాపు 2 నుంచి 4:30 గంటల వరకు చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్న మంత్రులు, ఎమ్మెల్సీలు, అబ్జర్వర్లతో నిరంతరం మాట్లాడుతూ వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారు. టీచర్స్ ఎన్నిక మాత్రం కూటమి ప్రభుత్వానికి చాలా పెద్ద ప్రతిష్టాత్మకంగా మారింది. దీన్ని గెలిచి తీరాలని చంద్రబాబు నాయుడు కింద నాయకులందరినీ కూడా ఆదేశాలు ఇస్తున్నాడు. ఇందులో ఏదైనా సరే పొరపాటు జరిగి ఓటమి జరిగితే అది జగన్మోహన్ రెడ్డికి ఒక అస్త్రాంతంగా మారుతుంది కనుక పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏదైతేనే ఎమ్మెల్సీ ఎన్నికలు కూటమికి చాలా భయం కలిగిస్తున్నాయి.